ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. గత 11 మాసాలు చూస్తూ మనం ఈ సంవత్సరం చివరి మాసంలోకి వచ్చేసాము. గత 11 మాసాలు దేవుడు మనందరినీ కాచి కాపాడి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడైతే మననైతే ఆయన మర్చిపోలేదు, విడిచిపెట్టలేదండి. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈనాడు ఆరాధనలో ప్రవేశించే ముందుగా ఒకసారి ఆయనకి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేం కదండి. ఆయన చూపించే కృప కాపుదల లేకపోతే మనం ఏ పాటి వారం అండి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే, ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినాను, ఎలాంటి స్థితి వచ్చినాను, ఏ పరిస్థితి వచ్చినాను, ఆయనైతే మనల్ని మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవా నీవు గత 11 మాసాలు మమ్మల్ని కాచి కాపాడి ఈ 12వ మాసం మొదటి ఆదివారం రోజు నీ సన్నిధిలో ఉండటానికి నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకే స్తోత్రాలు దేవా అని ఒక 2 నిమిషాలు మనం ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఈ 11 మాసాలు మనకు దేవుడు చూపించిన కృపని మనం దాటొచ్చిన ప్రతి అడుగును జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కొక్క నెలలో ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డామో, ఒక్కొక్క రోజు ఎన్నెన్ని ఇరుకుల గుండా వచ్చామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే తరుణం ఇది. ఎందుకంటే ఆయన ఎంతో మన కృతజ్ఞతాస్తుతులకు ఆయన ఎంతో ఆశపడుచున్నాడంటండి. ఆయన మీద ఆశీనుడై ఉంటానని చెప్పిన దేవుడు. అలాంటి గొప్ప గొప్ప దేవుడు మనకున్నాడు. ఎందుకంటే ఆయన ఇంకేం అడగటం లేదు మనని, మన కృతజ్ఞతాస్తుతులు మన హృదయం ఆయన అడుగుచున్నాడు. అలాంటి గొప్ప దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో చెప్తున్నాడు, నేను నీకు 11 మాసాలు ఇన్ని చేశాను కదా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా అని ఒక్కసారి ఆయన అడుగుచున్నాడు. ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకొని ఒకసారి ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందామని. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా నైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. ప్రభా లేని నీ మేళ్ల కొరకు ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గత 11 మాసాలు ప్రభా ప్రతి అడుగులో ప్రతిరోజు ప్రభా నీవు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా ఇంతవరకు ఈ 12వ మాసం మొదటి రోజు వరకు నీవు మమ్మల్ని కాచి కాపాడే విధానం చూస్తే ప్రభా ఈ 2024లో ప్రభా మేము పొందిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. దాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు చేసిన మేళ్లు కృపలు తలంచుకుంటూ ప్రభా ఈనాటి ఆరాధనలోకి ప్రవేశిస్తున్నాం నైనా. ఇదిగోనైనా ప్రభా మా ఆరాధన మీద ఆశీనుడై ఉండే దేవా, ఇదిగోనైనా ప్రభా నీవు మా మధ్యలో ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఎక్కడ ఒక్కరిద్దరు నా నామములు ఉంటారో నేను వారి మధ్యలో ఉంటానని ప్రభా నీవు రూఢిగా మాకు విశ్వాసంగా మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాంటి గొప్ప వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుంటున్నాం దేవా, నీవు మా మధ్యలో ఉండమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఎటువంటి ఇబ్బందుల్లో వచ్చారో, ఎటువంటి మనసులో ఉన్న ఎటువంటి బాధతో వచ్చారో ప్రభా అన్నిటిని ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడవు తండ్రి. వాటన్నిటిని తీర్చే దేవుడవు తండ్రి. నరులను ప్రభా ఆశ్రయించుట ప్రభా వ్యర్థము తండ్రి, యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా నిన్ను ఆశ్రయిస్తున్నాం తండ్రి, నీ మీద ఆధారపడుతున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు ప్రభా షార్ట్ మెసేజ్లో, ఆరాధనలో, మెయిన్ మెసేజ్లో, స్తుతి ఆరాధనలో, ఇలా ప్రతి విషయంలోనూ ప్రభా నీ కృప మా మధ్యలో ఉంచమని అడుగుచు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా అన్ని విషయాలు నీ మహిమార్థకరంగా జరిగించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం దయచేసి నిల్చుందామండి. మన దేవుని ప్రేమ నిత్యమైన ప్రేమ అండి. అలాంటి ప్రేమను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. నిత్య ప్రేమతో నిన్నే ప్రేమింతు దేవా, నేను నిత్య ప్రేమ నీవు చూపించే నిత్య ప్రేమతో నన్ను ప్రేమించే దేవా, నా తల్లిదండ్రుల కన్నా కూడా, నా బంధుమిత్రుల కంటే కూడా ప్రభా నీ ప్రేమ ఎంతో గొప్పది తండ్రి. లోకం ప్రేమించే రీతి కంటే ప్రభా నీ ప్రేమ ఎంతో గొప్ప తండ్రి. అలాంటి గొప్ప ప్రేమ మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు దేవానని అందరం కలిసి ఆయన స్తుతించుకుందాం.
నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను. నిత్యం నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును. నిత్యం నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును. నిత్య రక్షణతో నన్ను రక్షించెన్, నిత్య రక్షణతో నన్ను రక్షించెన్. ఏక రక్షకుడు యేసు, లోక రక్షకుడు యేసే. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై నా సర్వము నీకే అర్పింతున్. పూర్ణానందముతో నీకే అర్పింతున్, నా సర్వము నీకే అర్పింతున్. పూర్ణానందముతో నీకే అర్పింతున్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్, నిత్య రాజ్యములో నన్ను చేర్పించన్. మేఘరథములపై రానయ్యున్నాడు, యేసు రాజుగా రానయ్యున్నాడు. మేఘరథములపై రానయ్యున్నాడు, యేసు రాజుగా రానయ్యున్నాడు. ఆరాధింతును సాష్టాంగ పాడి, ఆరాధింతును సాష్టాంగ పాడి. స్వర్గరాజ్యములో యేసు, సత్య దైవము యేసు. స్వర్గరాజ్యములో యేసు, సత్య దైవము యేసు. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది.
చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై, నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా నుండుటకై, నా సర్వము నీకే అర్పింతు, పూర్ణానందముతో నీకే అర్పింతు, ఆరాధింతును సాష్టాంగ పాడి, ఆరాధింతును సాష్టాంగ పాడి, స్వర్గరాజ్యములో యేసు సత్య దైవము యేసు, స్వర్గరాజ్యములో యేసు సత్య దైవము యేసు, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ. మన దేవుని ప్రేమ ఎట్లాంటి ప్రేమ అండి? నిత్య ప్రేమ అండి. లోక ప్రేమ, తల్లి ప్రేమ కంటే కూడా గొప్ప ప్రేమ అండి. అలాంటి ప్రేమ గల దేవుడు మనందరినీ కూడా గత 11 మాసాలు కాచి కాపాడి ఈ 12వ మాసం మొదటి ఆదివారం రోజు ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు ఇచ్చిన గొప్ప కాపుదలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందామండి. ఈ సమయంలో కొద్దిసేపు షార్ట్ మెసేజ్ విందాం. షార్ట్ మెసేజ్లోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవా నాయన తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా ఇంతవరకు నేను స్తుతించే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించావు తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని బోధించుచుండగా ప్రభా నాకు బూరగా ఉండి ప్రభా మీరు మాట్లాడించండి తండ్రి, నీ జ్ఞానంతో మాట్లాడించండి తండ్రి. నేను కాదు నాయన ప్రభా, నీవే నీ వాక్యాన్ని వినిపింపజేయమని ఈ కొద్ది మాటలు మా ప్రభా యేసుక్రీస్తు పేరిట అడుగుచూ ముగిస్తున్నాను తండ్రి. మొదటిగా అందరికీ వందనాలని మరి ఒక్కసారి. ఇలాంటి వాక్యంలోకి వెళ్ళే ముందుగా దావీదు రాసిన కీర్తన 7వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దామండి. 7:9. మొదటి లైన్ చూద్దామండి, చాలండి, మొత్తం వద్దు. 7వ అధ్యాయము 9వ వచనంలో హృదయములను అంతరంద్రియములను పరిశీలించు దేవా. మనము పై రూపాన్ని పరిశీలిస్తాం, మానవులుగా పై ఆకారాన్ని పరిశీలిస్తాము. కానీ దేవుడు అంటండి ఏం పరీక్షిస్తాడంటండి? హృదయము అంతరంద్రియములు. అందుకని అన్నాడు, మన ఆలోచనలు మన తలంపులు ముట్టక ముందే ఆయనకు తెలిసే ఉన్నవని మనకు వాక్యం ద్వారా ఉందండి. మనం ఎన్నో ఆలోచిస్తూ ఉంటాము, ఇదో అంటూ ఉంటాం, మనం హృదయాల గురించి పరిశీలించే దేవుడని మనం గురించి చెప్తూ ఉంటాం కదా. అలాగే మనం ఆయన గురించి, మన గురించి ఆయన ఎంత ఆలోచిస్తాడంటే, ఒక్క హృదయము దేవుని నమ్ముకుందంటే పరలోకంలో ఏం చేస్తారంటండి? ఆనందం పడతారంట. దేవదూతలు ఆనందపడతారంటండి. వాళ్ళందరూ సమూహంగా నాట్యం చేస్తారంటండి. అలాంటి దేవుడు మనందరినీ హృదయాలను గురించి ఆయన ఎంతో తాపత్రయపడే దేవుడు. అలాంటి దేవుడు గురించి మనం ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దామండి. మరి నీ హృదయం ఎలా ఉంటుంది? నీ హృదయం ఈ ఉదయకాలంలో దేవుడు అడుగుచున్నాడు. నీ హృదయాన్ని నేను పరిశీలిస్తానని తెలుసు కదా, నీ హృదయం గురించి నాకు తెలుసు కదా, మరి నీ హృదయాన్ని నా కొరకు నువ్వు ఎలా ఉంచుకుంటున్నావు? నేను పరిశీలించేవాడినని. ఇప్పుడు మనం ఉంటాం ఏదన్నా ఎగ్జామ్లో టీచర్ పేపర్ దిద్దుతుందని తెలిసి కూడా మనం ఏం చేస్తాం? ఒక్కోసారి మనకు తెలిసింది రాస్తాం, లేకుంటే తెలియంది రాస్తాం, లేకపోతే ఏదో రాసేసి వస్తాం. ఇక్కడ కూడా మన పరిస్థితులు అలా ఉంటున్నాయి. మన హృదయాలు కూడా ఆ తెల్ల కాగితం లాగానే ఉంది. ఎగ్జామినర్ మన కోసం ఆ పేపర్ పరీక్ష ఇచ్చాడు. మనకిచ్చిన పరీక్ష ఏంది? పేపర్ ఏంది? నీతిగా జీవించండి,
దేవుని వాక్యాన్ని నమ్ముకోండి, దాని ప్రకారం దేవుని విశ్వసించండి, దాని ప్రకారం మీ జీవితాన్ని ముందుకు చూపించండి. ఆయన దారిలో నడవమనే జీవితాన్ని నడిపించేమనేది అదే క్వశ్చన్ పేపర్ మనకు. అయితే మనం ఎలాంటి ఆన్సర్లు రాస్తున్నాం? ఆ క్వశ్చన్ పేపర్లో మనం ఏ ఆన్సర్స్ రాస్తున్నాము? దానికోసం ఒకసారి రోమా 8:27 చూద్దామా? రోమా 8:27. ఏంటంటే అండి, ఒక్క నిమిషం మేడం. హృదయములను పరిశీలించువాడు, మరి మనం కూడా మన హృదయాలను ఎట్లా ఉంచుకుంటున్నాం ఆయన పరిశీలిస్తున్నాడు కదా. మరి మన యొక్క ఆత్మ యొక్క మనసు, అందులో ఏముంటుంది? ఆ మనసులో ఏముంటుంది? దుష్ట ఆలోచనలా, లేకుంటే చెడు తలంపులా, లేకపోతే ఇంకా ఏముంటున్నాయి? ఈ హృదయకాలంలో దేవుడు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. ఈ గత వారం ఈ 11 మాసాలు మీ హృదయాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, నేను చూస్తూనే ఉన్నాను, కానీ నేను వదిలిపెడుతూనే ఉన్నాను. మరి ఈ 2024 చివరి మాసంలోకి వచ్చారు. ఇప్పుడైనా మీ మనసును మార్చుకోలేరా? ఇంతవరకు మీ మనసులో నేను పరిశీలిస్తానని తెలుసు మీకు. మీకోసం నేను అన్నీ చేస్తున్నాను. ఎన్నో ఒడుగుడుకుల మీద వచ్చారు మీరు. ప్రతి అడుగులో ప్రతి భాగంలో కూడా నేను మీకు తోడుగా ఉన్నాను. ఏ రోజు నేను విడిచిపెట్టలేదు. ఒకవేళ మనం తలంచుకుందామండి, ఒక్కరోజు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అనుకోండి, దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకోండి, మన జీవితం ఎలా ఉంటుంది? ఆ రోజును మనం తలుచుకుంటే మనం ఉండగలమా? అలాంటి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నీ హృదయాలను మీ మనసులను అంగీకరించే దేవుడు అని నేను, మళ్ళీ మీ మనసు ఎలా ఉంటుంది? దీనికోసమే కీర్తనలు 44 2వ అధ్యాయము 2వ వచనం, కీర్తనలు 44:2. ఏం చేశాడంటే అండి, ఈ లోకంలో ఉన్నాం మనం. ఆయన ఏం చేశాడంటే అండి, మన కోసము అన్యజనులను వెలగొట్టి, మన పితరులు అంటే ఎవరండి? మన సంఘ కాపర్లు, మన ముందు వచ్చిన దైవజనులు, వాళ్ళందరినీ మనకు మార్గదర్శులుగా ఉంచారు. ఈ లోకంలో మనకు ఎలాంటి మార్గదర్శకం లేదని చెప్పుకోవటానికి దేవుడు కూడా ఆస్కారం ఇవ్వలేదండి మనకు. ఎందుకంటే నేను నీకంటే ముందు నాకు ఎవరు చెప్పలేదు దేవా, నాకు ఏది తెలియదు దేవా, నాకు ఎవరు ఇలాంటి వాక్యం చెప్పలేదు దేవా, నా గురించి నన్ను పరీక్షించుకోమని, నా హృదయాన్ని గురించి పరీక్షించుకోమని నాకు ఎవరు చెప్పలేదయ్యా అని చెప్పడానికి కూడా దేవుడు అనలేదు. ఎలాగంటే మనం ఎగ్జామినేషన్ ముందు గైడ్ ఇచ్చేసి ఇది చదువుకోండి, దీని ప్రకారం ప్రిపేర్ అవ్వండి అని చెప్పడానికి ఎలాగైతే మనకు ఒక గైడ్ ఉంటుందో, అలాగే క్వశ్చన్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ ఆన్సర్స్ ఇస్తాము, లేకపోతే ఇది ప్రిపేర్ అయ్యి రమ్మని కొంతమంది పిల్లలకు చెప్తాము. అలాగే దేవుడు కూడా అంటున్నాడు, నేను మీ పితరులను మీకోసం నాటాను, మీ పితరులను మీకోసం మార్గంలో ముందుగా ఉండమని మీకోసం నేను చేసిపోయాను. అయితే మీరేం చేస్తున్నారు? వాటన్నిటిని పక్కన పెట్టేస్తూ ఏం చేస్తున్నారు? లూకా 16:5 చూద్దాం ఒకసారి. లూకా 16:5. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, 15 అండి, 15. చూస్తున్నామా అండి? మన హృదయాలను మనుషుల ముందు ఏం చేసుకోవాలనుకుంటామంటే మనము ఘనంగా మన తప్పులన్నింటినీ కప్పించుకొని, నేను ఇలా, నేను ఇది, నేను ఇలాంటి వాడిని అని మనం ఏం చేస్తామంటండి? లోకంలో నటిస్తాం. మనం నటనే కదండి, అది నటనే. ఆ నటనే చేస్తూ ఉంటాం మనం ఇన్నాళ్ళు. అందరిలో మనం డాంబంగా ఉండాలని, గొప్పగా ఉండాలని, అందరిలో హెచ్చించబడాలని, నలుగురిలో నాకు గుర్తింపు లేదని, నలుగురిలో నాకు అది లేదు ఇది లేదు, నేను అందరిలో కంటే నాకేం తక్కువ. కానీ దేవుడు అంటండి, అదంతా దేవునికి అసహ్యం అంటండి. ఇన్ని మాసాలుగా మనం అలాగే ఉన్నామేమో. ఈ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఇన్ని మాసాలు ఇచ్చాను, నువ్వు ఇన్ని మాసాలలో నీ హృదయాన్ని మార్చుకోలేదేమో. అందుకని దేవుడు ఈ ఉదయ కాలశంలో మనతో మాట్లాడుతున్నాడేమో. నీ హృదయం నీ డామ్గా ఉందేమో, అది దేవునికి అసహ్యం అంటండి. అందుకని దేవుడు హృదయంని ఆయన పరీక్షించువాడంటండి.
అని అందుకని చెప్తూ ఉన్నాడు. ఇందా కీర్తనలు 7:9 చూశాను, హృదయాలను అంతరింద్రియాలను పరీక్షించు నీతిగల దేవా. అక్కడ ఎవరు అనలేదు, నీతిగల దేవా. హృదయాలను అంతరింద్రియాలను అంటే మనలో ఉన్న ప్రతి నాడి ఆయన ఎరిగిన దేవుడు అండి. మన తలంపు మన మెదడులో ఉన్న కొన్ని కణాలు మైక్రోస్కోప్ కూడా తెలియదేమో, కానీ ప్రతి కణము ప్రతి అంతరింద్రియం ఆయన ఎరిగిన దేవుడు. అందుకని ఆయన గురించి చెప్తున్నాడు, హృదయాలను అంతరింద్రియాలను పరిశీలించు నీతి గల దేవా. మరి మన ఆయన పరిష్కరిస్తున్నాడని మనకు భయం ఉందా అండి? మనకు భయం ఉందా? మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మన ఇన్విజిలేటర్ ఎక్కడి నుంచో చూస్తున్నాడా అని మనం ఎట్లా భయపడతామో, అలాగే మనం కూడా ఆయనను వెతుకుతున్నాడు కదా, ఆయనకు భయపడుతున్నామా మనము? నేనే తప్పు చేస్తున్నాను దేవా, నేను ఎలాంటి జీవితం గడుపుతున్నాను దేవా, ఒక్కసారి నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు కదా, నీ పరీక్షకు నేను అర్హుడనా? నువ్వు మార్కులు వేసేటప్పుడు, నువ్వు నా పేపర్ దిద్దేటప్పుడు, నా హృదయాన్ని దిద్దేటప్పుడు అందులో ఎన్ని మార్కులు వస్తున్నాయి? నాకు 100కు 100 వస్తున్నాయా, లేకపోతే 10 మార్కులు 20 మార్కులతో సరిపెడుతున్నానా? ఉదయకాల సమయంలో అడుగుతున్నాడు. నేను నీకోసం నీకు రక్తాన్ని కార్చాను, నీకోసం అన్నీ చేశాను, నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచాలని నేనే నీకు మార్గదర్శిగా ఉన్నాను. నా నడవడికలోనే నేను నడవమన్నాను, వేరే ఎవరో నడిపించి దారిలో నడవమంటలేదు. నేను నడిచి నీకు ముందు చూపించాను, ఇలా నడిస్తే నీ హృదయం శుద్ధిగా ఉంటుందని మనకు వాక్యంలో ఉంది. హృదయ శుద్ధిగా వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని ఉంది. మరి నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కదా, మరి నీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటున్నావా? పరిశీలించుకోమంటున్నాడు. మరి దేవుని కోసం మనం అలా ఉన్నప్పుడు, ఆయన దృష్టిలో మనం ఉన్నప్పుడు, హెబ్రీ 4:18 ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు 4:18 4:18 హెబ్రూస్ 4:18 సారీ 4:13 సారీ. చూస్తున్నామండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీయూ లేదు. ఈ సృష్టిలో ఆయనకు కనబడని సృష్టము, ఆయన సృష్టించిందే కదండి. ప్రతి జీవి, ప్రతి కణము, ప్రతిదీ ఆయనకు కనబడకుండా ఏదైనా ఉందా? దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉందంటండి. మనమేమో కనపడక మనం కళ్ళద్దాలు అవి పెట్టుకుంటాము, ఈ నెంబర్ సరిపోలేదని కొంచెం ఇంకో గ్రేడ్ పెంచుకుంటూ, ఇంకో నెంబర్ పెంచుకుంటూ ఇలా చేస్తూ ఉంటాం. కానీ దేవుడికి సమస్తమును మరుగులేక ఎలా ఉందంటండి? తేటగా మనం తేటగా చూడాలంటే ఏం చేస్తామండి? మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. దేవుడు మనం చూడాలంటే మన హృదయాలు శుద్ధిగా ఉంచుకోవాలి. శుద్ధిగా ఉండాలంటే ఆయనను మనం నమ్ముకోవాలి, ఆయనను విశ్వసించాలి, ఆయన చూపిన మార్గంలో ముందుకు నడవాలి. చివరిగా ఒక్కసారి మనం కీర్తనలో 51:10 ఒకసారి చూద్దామండి. ఏమంటున్నాడండి ఇక్కడ దావీదు మహారాజు? నాకు శుద్ధ హృదయం దయచేయమంటున్నాడు. ఈరోజు మనం కూడా అలాగే అడుగుదాం. దేవా, నేను ఎలా ఉన్నానో నాకు తెలియదయ్యా, కానీ నా అంతరంద్రియాలను నన్ను గురించి పరీక్షించేవాడు నీవయ్యా. నా హృదయాన్ని నీవు ఎరిగిన దేవుడు అవుతుండ్రా. నాకున్న ప్రతిదీ నీకు తెలుసయ్యా. నా హృదయాన్ని నువ్వు ఎరిగిన దేవుడు అవుతండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీవు నాకు శుద్ధ హృదయాన్ని దయచేయమని అడుగుచున్నాను దేవా. ఇలా ఇంతవరకు నా జీవితం ఎలా ఉందో, ఎలా గడిచిందో నీకు తెలుసు తండ్రి. నాకు మా చుట్టుపక్కల వాళ్ళకి, లోకస్తులకు తెలియకపోవచ్చు, కానీ నీకైతే ఎరిగినది తండ్రి. నీకు మరుగై ఉన్నది ఏదీ లేదు నాయనా ప్రభా. నీకు ఇంతకుముందే మనం చదివాము, ఆయనకు ప్రతిదీ తేటగా కనపడుతుంది. మన హృదయాలలో అంతరింద్రియాలు కూడా ఆయనకు అంత తేటగా కనపడుతున్నప్పుడు మనం ఆయనకి ఏదైనా మరుగై దాచగలమా? నేను దాని కింద మనం పిల్లి లాంటి వాళ్ళమేనండి. మన లోకంలో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడటం లేదంటుంది. మనం కూడా అంతే. ఎవరు చూస్తలేరు కదా అని ఈ పాపం చేసేద్దాం, ఎవరు చూస్తలేరు కదా అని ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, ఈ మాటే కదా అనేద్దాం, ఇదే కదా చేసేద్దాం, ఈ చెడు తలంపే కదా తలంపుదాం. ఎవరు చూస్తున్నారు నన్ను? నేను ఆలోచించేది దేవుడు నాకే తెలుసు, ఎవరికి తెలియదు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నీ హృదయాలను అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు, అన్నీ నాకు తేటగా కనపడుతున్నాయి కాబట్టి హృదయాలను సరి చేసుకోమని దేవుడు ఇది కలిసం మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకని ఒక్కసారి చివరిగా ప్రకటన 2:23 ఒకసారి చూసి ముగిద్దామండి. ప్రకటన 2వ అధ్యాయం 23వ వచనము.
అదే బ్రదర్, కంటిన్యూ. హృదయాలను పరిశీలించువాడను నేనే. ఎవరో అంటలేరన్నమాట, దేవుడే చెప్తున్నాడు. మీ హృదయాలను పరీక్షిస్తున్నాను. మరి అలాగే మరి నీవు పరీక్షించబడడానికి నీకు సిద్ధంగా ఉన్నావా? దానికి ఏంటంటే నువ్వు చేసే ప్రతి క్రియకు కూడా ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు మరి దేవుడు. నువ్వు ఆ ప్రతిఫలం ఎలాంటి ప్రతిఫలము, నీ మార్కులు ఎలాంటి మార్కులు కోరుకుంటున్నావు? ఉదయకాల సమయంలో నీ పరీక్ష పేపర్ దేవుడు దిద్దినప్పుడు అందులో ఎన్ని మార్కులు కోరుకుంటున్నావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నేనైతే నీకు 100% రావాలని కోరుకుంటున్నాను దేవుడు అంటున్నాడు. మరి నువ్వెన్నిస్తున్నావు? ఈ ఉదయకాల సమయంలో మనందరినీ మనం పరీక్షించుకుందాం. దేవుడు ఇలాంటి గొప్ప తరుణాన్ని, మన హృదయాలను పరీక్షించుకునే గొప్ప తరుణాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో అందరం లేచి నించుని కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందాం. దేవా, నేను నిన్నే సేవింతును, ఆరాధింతును, గణపడుతును. నీ ప్రేమకు నేను బందీనయ్యా. నీలో మునిగి తేలాక ఇక ఈ లోకంలో ఉండటం నా వల్ల కాదు స్వామి. ఈ ప్రేమలో నన్ను బంధించయ్యా అని ఆయనను మొరపెట్టుకుందాం. మనందరం కలిసి ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 యేసయ్యా. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా
నిన్ను వీడియుండుట బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట యేసయ్యా 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 నీలో మునిగి తేలాక నీ విడుదలనే పొందా నీలో మునిగి తేలాక నేను పొంగిపోయా నీలో మునిగి తేలాక నీ జీవమునే పొందా నీలో మునిగి తేలాక నే బందీనైపోయా నీలో మునిగి తేలాక నీ విడుదలనే పొందా నీలో మునిగి తేలాక నీవు పొంగిపోయా నీలో మునిగి తేలాక నీ విడుదలనే పొందా నీలో మునిగి తేలాక నే బందీనైపోయా యేసయ్యా 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 నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట యేసయ్యా 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 అవునయ్యా నీ ప్రేమలో బందీనైపోయాను తండ్రి ఇదిగోనైనా ప్రభా దాని నుంచి విడుదల పొందాలని నాకు లేదయ్యా ఆ ప్రేమలో కలకాలము నేను జీవించు కాలం బందీగా ఉండేలాగా చేయమని అడుగుచున్నాను ఇదిగోనైనా ప్రభా నీ ప్రేమలో మునిగి తెల్లాక దాన్ని వర్తించటం మా వల్ల కాదు నేను ప్రభా అలాంటి గొప్ప ప్రేమను మాకు చూపించినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి నీ ప్రేమను నీ కృపను ఏమని వర్ణించగలం తండ్రి ఎంత పాడినను ఎంత స్తుతించినను ఎంత ఆరాధించినను ప్రభా అది కొద్ది మాత్రమే తండ్రి అలాంటి గొప్ప ప్రేమను మా కొరకు అందించినందుకు నీకే స్తోత్రం తండ్రి ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో ప్రభా నీ వాక్యం కొరకు మా హృదయాలను సిద్ధపరచుకుంటుండగా ప్రభా నీ వాక్యంతో మమ్మల్ని ముట్టండి ప్రభా మా అందరికీ కావలసిన ప్రతి ఆ వాక్యాన్ని మీరు మాకు దయచేయమని ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని పోషించమని నీ దాసుని నీవే మాట్లాడమని నీ దాసుని నీవే నిలబెట్టుకోమని మా ప్రభు యేసుక్రీస్తు బిడ్డ ప్రార్థిస్తూ వేడుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. మరి చక్కని పాటలతో దేవుణ్ణి మనం ఆరాధించగలిగాము. అలాగే చక్కని సందేశాన్ని కూడా మనం విన్నాము. విన్న వాక్యాన్ని
ధ్యానించండి. ఏమైతే వాక్యాన్ని విన్నామో ఆ వాక్యాన్ని హృదయంలో ఆలోచన చేయండి. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడాడు అని అలాగా దేవునిలో ఎప్పటికప్పుడు పరీక్షించుకోండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒకటి, మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి వస్తున్నాం, దేవుని గణపరచడానికి. రెండు, దేవుడు మనతో వాక్యం ద్వారా ఏం మాట్లాడతాడో ఆ వాక్యాన్ని వినడానికి వస్తున్నాం. ఈ రెండు విషయాలు మనం మిస్ అవ్వద్దు, ఓకేనా? మూడవది పరిశుద్ధుల యొక్క సహవాసం, అది కూడా మర్చిపోవద్దు అనమాట దేవుని పిల్లలంగా. మరి చక్కని వాక్యాన్ని యాషవేదర్ గారు చెప్పారు, హృదయాలను పరిశీలించే దేవుడు. కాబట్టి మరి దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తే మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు దేవుని దగ్గర అందుకనే చూసుకుంటూ ఉండాలి. మరి వాక్యం కొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. చేతులు ఉంటాం, ఎందుకంటే దేవుని బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు కదా, దీన్ని తిప్పుతూ ఈ పేజీలు మనం ఈ చేతులను కూడా దేవుని కొరకు, దేవుని లేఖనాలు వాడుతూ మనం వాక్యం చెప్తుంటే అన్నట్టు కాదు, మన దేవుని సన్నిధిలో యాక్టివ్గా ఇంకేం చెప్తారు ఈ వాక్యం గుర్తుపెట్టుకో. కొంతమందికి కొన్ని వచనాలు చెప్పగానే ఇది పలానా దగ్గర పేజీలో ఇట్లా సైడ్కి ఉంటారు కదా పలానా అని మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఎందుకో తెలుసా, వాక్యం మీద అంత గొప్ప పట్టుదలగా ఉంటారు. చక్కగా వాక్యం చదువుతున్న వాళ్ళకి తెలిసిద్ది. పరిశీలన గురించి ఒక మాట చెప్తారు, శాస్త్రుల గురించి. వాళ్ళకంట ధర్మశాస్త్ర గ్రంథం ఎట్లా తెలుసో, ఎంతవరకు తెలుసో తెలుసా, వాళ్ళ గ్రంథం ఆ పంచ గ్రంథాలు ఉన్నది ధర్మశాస్త్ర గ్రంథం, ఒక సూది కానీ ఇలా గుచ్చితే ఆ గ్రంథంలో ఏ ఏ అక్షరాల నుంచి అది వెళ్ళింది, ఏ ఏ అక్షరాలను తాకుతూ వెళ్ళిందో వాళ్ళు చెప్పగలుగుతారంట. అంత కంఠోపాఠంగా నేర్చుకున్నాడు. మరి మనం ఎంతే నేర్చుకున్నాం, ఏం గుర్తు పెట్టుకుంటున్నాం బైబిల్లో పలానా వాక్యం మీద కానీ ఈ గుర్తుండవు. ఆ టీవీ సీరియల్లో ఎంతవరకు అయింది, నెక్స్ట్ వీక్ ఏం జరిగింది సీరియల్, అక్క ఎంత ఆ రోజు మిస్ అయ్యానక్క సీరియల్ ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది సీరియల్ ముచ్చట్లో, లేకపోతే ఇంక వేరే మగవాళ్ళు అయితేనేమో రాజకీయాలు, క్రికెట్లు, అవి ఆడవాళ్ళు అయితేనేమో సీరియల్స్, ఇంకా అట్లాంటివన్నీ అట్లా ఉంటాయి అన్నమాట. కానీ మనం ఎక్కువగా దీని మీద ఎక్కువ పరిచయం పెంచుకుందాం. చక్కగా బ్రదర్ గారు మంచి యాషవేదర్ వాక్యం చెప్పారు హృదయ పరిశీలన గురించి. అలాగే పోయిన వారం మరి ప్రకాష్ బ్రదర్ గారు వాక్యం చెప్పారు, అంతకుముందు వారం జాన్ బ్రదర్ గారు చెప్పారు, అంతకుముందు వారం రమేష్ బ్రదర్ గారు చెప్పారు. ఇట్లాగా వాక్యాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఇంతమంది వాక్యోపదేశకుల్ని దేవుడు ఇచ్చాడు అంటే ఎంత గొప్ప. ఇంత 20 మంది ఉన్న చిన్న సంఘంలోనే వాక్యం చెప్పేవాళ్ళు, ఒక మెయిన్ మెసేజ్ చెప్పేవాళ్ళు కాకుండా షార్ట్ మెసేజ్లు చెప్పేవాళ్ళే 4గురిని దేవుడు పెట్టాడంటే మనం ఇంకెంత వాక్యం పట్ల ఎక్కువ తెలుసుకొని ఉండాలి ఆలోచించండి. మనం మహా అయితే గట్టిగా కొడితే తిప్పి చూస్తే 20 మంది ఉన్నాం అంతే, పిల్లలం పెద్దలం. ఈ 20 మందిలోనే దేవుడు ఇంతమంది వాక్యం చెప్పే వాళ్ళని పెట్టాడు అంటే ఈ సంఘం నా దృష్టిలో అయితే మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు కానీ నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. ఎవరిని అడిగితే గ్రేట్గా గొప్ప గర్వంగా చెప్పుకుంటాను నా సంఘం గురించి. ఎవరితో కూడా మా చిన్న సంఘం అండి అని చెప్పను నేను. జనాలు 1000 మంది ఉంటే చూసి అపోను ఏమన్నా లైటింగు, డీజే లైటు, అసలు ఆ మ్యూజిక్ అడావిడి, అది కాదు. మనకి వాక్యం తెలిసిన వాళ్ళు మందిరంలో ఉండి అది ఉంటే అది నేను గ్రేట్గా ఫీల్ అవుతాను. అంతేగాని ఓ డీజే లైట్ సౌండింగు, ఓ గిటారు 1,00,000 రూపాయలది, ఓ హడావిడి, అవన్నీ ఉంటే మంచిదే. ఒకవేళ వాళ్ళు కొనుక్కుంటే నేను వాళ్ళని కొనుక్కున్న వాళ్ళు తప్పు అంటలా నేను, ఆ చర్చి వాళ్ళని విమర్శించలే. కానీ వాక్యం చెప్పేవాళ్ళు లేరనుకోండి ఆ సంఘంలో, నాకు ఈరోజు ధైర్యం ఏంటో తెలుసా, ఒకవేళ 1 నెల రోజులు నేను ఏదన్నా పనుండి వేరే చోట ఉన్నా, లేకపోయినా ఆరోగ్యం బాగోకపోయినా, రాలేకపోయినా మందిరాన్ని నడిపించగలిగిన వాక్యోపదేశకులు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, వాక్యం సంఘం నడుస్తుంది అనే ధైర్యం ఏంటో తెలుసా. ఇది దేవుడు చేసిన కార్యం. ఆశ నాకు, ఆ ఆశ మేరకు దేవుడు కార్యం చేశాడు. అది మనకి ఇవన్నీ చూడాలి సంఘంలో. దేవుని యొక్క రిచ్నెస్ అనేది అందులో ఉందన్నమాట. ఓకే, అదనమాట. 1 కొరింథీ 16వ అధ్యాయము 13-14 వచనాలు. అందరూ వాక్యం తెలిసారా? తెరవనివ్వండి, వాళ్ళని కూడా చూడనివ్వండి. చదవండి. మెలకువగా ఉండి, విశ్వాసమందు నిలకడగా ఉండి, పౌరుషం గలవారైండు, బలవంతులయ్యుండి,
మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. అబ్బా, ఎంత చక్కని మాటలు ఉన్నాయండి. మనం చేయవలసిన, మనకి దేవుని పిల్లలముగా మనము పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనేది దేవుడు మనకి ఈ లేఖనంలో, ఈ వాక్య గ్రంథం ఏంటంటే అండి, 1వ పేజీ నుండి చివరి పేజీ దాకా దేవుడు రాసిచ్చిన ఈ గ్రంథంలో దేవుడెవరు, మనమెవరు, మన విషయంలో ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన మనల్ని రోజు ఎలా నడిపిస్తుంటాడు, మనల్ని ఏం చేయమంటున్నాడు, మన కోసం ఆయన ఏం చేశాడు, మనల్ని ఏం చేయమంటున్నాడు, దాన్ని చేసిన దాన్ని బట్టి ఇందాక బ్రదర్ వాక్యం చదివించినట్లు వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ప్రతిఫలం కూడా ఉంటుంది అనేది ఉందన్నమాట. సో అందుకనే మనం ఏం చేయాలో కొన్నిసార్లు ఒక్కొక్క వాక్యంలో చదువుతున్నప్పుడు ఒక్కొక్క విషయం అర్థమవుతుంటుంది. ఈరోజు కూడా ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అనే దాని గురించి ఇక్కడ రాస్తుంది. ఈరోజు మనం ఏం చేయాలి దేవుని పిల్లలంగా అనేది చూస్తే 13వ వచనం 14వ వచనం చదివాం మనం కదా. 13వ వచనం మొదటి మాట ఏమని రాస్తుందండి? మెలకువగా ఉండుడి. మెలకువ అంటే ఈ పదం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ తెలుసు మెలకువగా ఉండండి అంటే. మెలకువకి మనం వ్యతిరేక పదం ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏం చెప్తాం? నిద్రపోతూ ఉండటం. బాగా నిద్రపోతూ ఉన్నారనుకోండి, వాళ్ళకి మెలకువ లేదంటారు. అయితే మెలకువ అనేటిది ఆ యొక్క జాగరూకత, పడుకున్నప్పటికీ కూడా కొంత ఎలా అంటే అలర్ట్గా ఉన్నారంటారు చూడండి, అలాంటి పదంలోకి వస్తుంది. అలాగే మెలకువతనం అనేటువంటిది అలర్ట్ అంటారు కదా, దాన్నే వాచ్ఫుల్నెస్ అనే పదంతో కూడా వర్ణిస్తారు. ఇప్పుడు వాచ్ఫుల్నెస్ అనే పదానికి మనం వాచ్మ్యాన్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఒక కాపలాదారుడు ఉన్నాడు అనుకోండి, ఈ కాపలాదారుడు ఏం చేస్తాడంటే అంత కనిపెట్టుకొని చూస్తూ ఉంటాడు కదా. అలాగే వాచ్మ్యాన్ అన్నట్టుగానే వాచ్ఫుల్నెస్ అంటే కాపలా మనస్తత్వంతో ఉండటం, మెలకువ కలిగి ఉన్నటువంటి. అర్థమైందండి? ఎందుకని ఎటువైపు నుంచి ఏ ప్రమాదం సంభవిస్తుందో అని జాగ్రత్త పడుతూ ఉండటం. ఈ గొర్రెలను తీసుకెళ్లారనుకోండి కాపరులు ఆ యొక్క పశువుల శాలలోకి, కాపరులు నిద్రపోలేరు. వారు నిద్రపోవడం కన్నా కూడా వారి మనసంతా దృష్టంతా మెలకువతనంగానే ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని? ఎటువైపు నుంచి ఏ యొక్క ప్రమాదం వాటికి వస్తుందని జాగ్రత్తగా ఉంటారు. మెలకువతనం అంటారు దాన్ని కదా. సో బైబిల్ ఏం చెప్పిందంటే మనల్ని కూడా మెలకువ కలిగి ఉన్నాను అంటే, అన్న రాత్రిపూట నిద్రపోవద్దా, పని చేసుకొని వచ్చి అంటే, ఇక్కడ మాట్లాడుతున్న మాట శారీరకంగా మనం తీసుకునే విశ్రాంతిని గురించి మాట్లాడటం లేదు. భౌతికంగా మనకి నిద్ర దేవుడే ఇచ్చాడు. పనిచేయవారు పగల సంబంధులు పనిచేస్తారు, రాత్రిపూట విశ్రాంతి తీసుకోవాలి, బైబిల్ కూడా మనకు తెలియజేసింది. ఇక్కడ ఆత్మీయార్థం మెలకువతనం అనేది కావాలి. ఈ మెలకువ అనేటువంటిది ఎందుకు కావాలి అంటే, అఫ్కోర్స్ బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క మాటలో ఒక్కొక్క విషయాన్ని ఎందుకు మెలకువతనం కావాలి అంటే, బైబిల్ గ్రంథం మార్కు సువార్తలో 14వ అధ్యాయం ఎందుకు మెలకువతనం కావాలి మనకి అంటే, మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం చదువుతారా అమ్మ? బైబిల్ లేదా నీకు? భవిష్య బైబిల్ లేదా నీ దగ్గర? బైబిల్ చదవమ్మా, ఎందుకంటే మీలాంటి వాళ్ళు చదవాలి, యవనస్తులు దేవుని కొరకు వాడబడాలి బైబిల్. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, మెలకువతనం ఎందుకనేది ఇక్కడ అర్థమవుతుందండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, అర్థమైందా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. ఎస్, శోధన అనేటువంటిది ఒకటి ఉంటుందండి మనకి. శోధన అనేది అనేక రకాలుగా రావచ్చు. శోధకుడు ఉన్నాడు, శోధించేవాడు, వాడు అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శోధనలోకి వెళ్లకుండా ఉండాలి అంటే దాని గురించి ముందుగానే మెలకువతనంగా ఉండాలి అని ఇక్కడ ఈ యొక్క భక్తులకి యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. సో మనము కొన్నిసార్లు, బ్రదర్ నేను శోధింపబడుతున్నాను బ్రదర్, చాలా శోధనలో మునిగిపోయాను బ్రదర్ ప్రేయర్ చేయండి బ్రదర్ అంటాం కదా. అయితే దేవుడు దానికంటే ముందుగా అడ్వాన్స్గా ముందే ఏం చెప్తున్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. శోధనలో మునిగిపోయాను బ్రదర్ అని చెప్పకముందే ఆయన ఏమన్నాడంటే, అసలు శోధనలో ప్రవేశించకుండానట్లు. అంటే కొన్ని విషయాల్లో మనం ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాతావరణం వారు మనకి సమాచారం అందిస్తారు, రాబోయే 12 గంటల్లో భయంకరమైన గాలులు వర్షాలు ఉంటాయి అని చెప్పారనుకోండి. అదేంటి, మనకి ప్రమాదంలో పడకుండా మనం అలర్ట్ అవ్వడానికి ఒక సమాచారం. అలాగే మనకు శోధకుడు ఒకడు ఉన్నాడు, శోధించేవాడు ఉన్నాడు, ఎటువైపు నుంచి అయినా శోధిస్తాడు. కాబట్టే బైబిల్ గ్రంథంలో దేవుడు మనం చెప్తున్నాడు,
మీరు మెలకుగా ఉండండి. ఎందుకంటే ఇగో శోధకుడు ఉన్నాడు. వాడు దేవుడా అసలు శోధకుడు నా దగ్గర రావడానికి లేదు అటు నన్ను శోధించడానికి, మరి నువ్వు చేయాల్సిన పని చేయాలి. దేవుడు అన్నాడు శోధకుడు ఉన్నాడు, శోధన వస్తుంది, కానీ నువ్వు మాత్రం మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మెలకువ ప్రార్థన అనే పదాలు అక్కడ ఇంపార్టెంట్. మెలకువ ఎందుకయ్యా అంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. మెలకుగా ఉండి ఖాళీగా కూర్చోండానుందా, టీవీ చూస్తూ కూర్చోండానుందా? ప్రార్థన చేస్తూ ఉండాలి, అది ఇంపార్టెంట్ అండి. చాలామంది బ్రదర్ నేను అసలు భోజనమే చేయను బ్రదర్, చాలా ఉపవాసం ఉంటాను. ఉపవాసం ఉంటాను, ఏం ప్రార్థనలో గడకపోతే ఉపవాసం ఏం ప్రయోజనం? నీ ఉపవాసం ఒళ్ళు తగ్గడానికి అయి ఉండొచ్చు, నీ ఉపవాసం ఖర్చు తగ్గించుకోవడానికి అయి ఉండొచ్చు, నీ ఉపవాసం నలుగురికి చూపించుకోవడం కోసం అయి ఉండొచ్చు. దేవుడు అందుకోసం చేయమల్లా. ఏమండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నట్టు ఉపవాసం ఉన్నప్పుడు కూడా ప్రార్థనలో గడపాలి. అది చేయకుండా ఏం చేసినా ఏం ప్రయోజనం? సో మెలకుగా ఉండి ప్రార్థన, అందుకనే మెలకుగా ఉండండి అన్నాడు ప్రార్థనలో గడపడం కోసం. అప్పుడు మనకు శోధకుడు శోధించే పరిస్థితిని గురించి దేవుడు మనకు జాగరూకత అనే మనస్తత్వాన్ని నేర్పిస్తాడు. ఇటువైపు నుంచి ఇటు శోధకుడు వస్తున్నట్టున్నాడు, దాన్ని మనం ఇట్లా ఎదుర్కోవాలి అని నేర్పిస్తాడు అనమాట. అది ఒక మాట. రెండవ మాట 1 కొరింథీ 16:13 రెండవ మాట ఏమనుందండి? వాచ్ అండ్ స్టాండ్ ఇన్ ద ఫెయిత్ అంటే విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసంతో ఉండండి అని చెప్పడం ఒకటిను. ఇక్కడ మీరు ఇంకొద్దిగా గమనించారా? విశ్వాసమందు నిలకడగా ఉండుడి. నిలకడ, ఈ నిలకడతనం అనేది ఇంపార్టెంట్. ఏమండి, కొంతమంది చూసారా స్థిరం లేదండి వాడికి అంటారు. నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ గారు జాబ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు. నేను తర్వాత ఒక 6 నెలలు గడిచిన తర్వాత ఎట్లా ఉంది ఆ కంపెనీ ఏదంటే, ఆ కంపెనీ ఎప్పుడో వదిలేదు సార్, ఆ మధ్యలో మళ్ళీ ఇంకో 2 చేయారు, మళ్ళీ ఇప్పుడు ఇంకో దాంట్లో చేస్తున్నాడు. 6 నెలల గ్యాప్లోనే 6 కంపెనీలు. ఎందులో స్థిరపడినట్టు? ఎందులోన్నా స్థిరంగా ఉంటేనే కదా. ఇప్పుడు ఒక మొక్క ఉందనుకోండి, ఈ కుండీలో 2 రోజులు, ఈ కుండీలో నుంచి పీకేసి ఇంకో చోట 2 రోజులు, అక్కడి నుంచి పీకేసి ఇంకో చోట వేస్తూ ఉంటే మామిడికాయలు బాగా వస్తాయండి అంటామా? ఒక స్థిరం ఉండాలి. సో అందుకనే నీకు స్థిరత్వము. కొన్నిసార్లు ఇక్కడ బాగోలేదు, ఇక్కడ ఏదో కష్టం వచ్చేసింది అని చెప్పి ఈ కష్టాన్ని నేను తట్టుకోలేకపోతున్నానండి, వద్దులే, అందుకనే సులువుగా ఉండే చోట, సుఖంగా ఉండే చోట, అబ్బో ఈ పాస్గారా ఎత్తిపోటు సొత్తిపోటు మాటలు, మా అమ్మ కత్తిపోట్లు మాటలు మాట్లాడుతున్నాడు, ఇది వద్దు. కానీ ఆ ప్రసంగం బాగుందంట, కేక్ పెట్టినట్టు స్వీట్గా బాగుందంట, పంచదార అసలు ఆ ప్రసంగం చేస్తుంటే అమ్మా అసలు ఎంత చక్కగా ఉంటుందంటే ఎవరినేమనడు, ఎంత బాగుంటుందో ఆ ప్రసంగం. ఆ చర్చికి వెళ్తా, అందుకే నేను ఆ ప్రసంగంలో ఏం అసలు మన గురించి గట్టిగా ఏం మాట్లాడు, అట్లాంటి చర్చెస్ కాదంటాను నేను. వాక్యము యేసుక్రీస్తు వారు అఫెన్స్ చేశారు చాలామందిని, అర్థమైందా? అది చాలా ఇంపార్టెంట్. అట్లని చెప్పేసి వేరే విషయాలు కాదు, ఆత్మీయంగా ఎదగడం కోసం. ఓకే, దట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో దానియేలు గ్రంథంలో మీరు తర్వాత చదవండి. ఎందుకు ఈ యొక్క విశ్వాసమందు నిలకడగా ఉండాలంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 12వ వచనం నుంచి 18వ వచనం వరకు మీరు తర్వాత చదవండి, అది హోంవర్క్గా. ఏంటి అక్కడంటే 3 యవనస్తులు ఉన్నారు. ఎవరాళ్ళు? దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో యవనస్తులు 3. వాళ్ళు 3 కూడా ఆ రాజు నిలబెట్టిన ప్రతిమకి మేము మొక్కము అన్నారు. అంటే ఏంటి వీళ్ళు మొక్కరంట అంటే, రాజా ఒక విషయం, నీ దగ్గర పని చేస్తున్నాం, ఓకే రైట్, మంచిదే, అంతా బాగానే ఉంది, కానీ దేవుడి విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అట్లా మొక్కం మేము అంటే, 7 అంతలు చేయండి రా అగ్ని. అయినా కూడా వాళ్ళు ఏం బెనకలేరు, స్థిరంగా ఉన్నారు, విశ్వాసంలో నిలకడగా ఉన్నారు. అందుకనే వాళ్ళని అగ్నిగుండంలో వేసినా కూడా వాళ్ళతో పాటు అక్కడ ఎవరున్నారు? 3 వేస్తే రాజుకి తర్వాత 4 కనపడ. ఏంటయ్యా ఈ 4వ వాడు? యేసు ప్రభు దేవుడండి. అదండి విశ్వాసంలో నిలకడగా ఉండు. వాళ్ళు 7 అంత అగ్నిలు చేసినా కూడా మళ్ళీ నీకు అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి ఏమీ అవ్వదు. అర్థమైందా? అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అందుకనే మనం విశ్వాసంలో నిలకడగా ఉన్నామా? పేతురు అన్నాడు, యేసు ప్రభు నువ్వు ఆ నీళ్ళ మీద నడుస్తుంది, అయితే నాకు కూడా చెప్పు, నేను కూడా నడుస్తా. విశ్వాసం ఉంది ఆయనకి, రైట్, నడుస్తున్నాడు. కానీ తర్వాత ఆయన ఏం చేశాడంటే గాలిని చూసి అలలను చూసి మునిగిపోసాగాను. అక్కడ ఏమనుందంటే అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడు. అంటే విశ్వాసంలో నిలకడ లేకుండా అయిపోయింది ఆయనకి. సో విశ్వాసంలో నిలకడగా ఉన్నామా?
స్థిరంగా ఉంటున్నామా? లేదంటే 2 కష్టాలు ఇంకొద్దిగా పెరగగానే అప్పుడంటే విశ్వాసంగా ఉన్నాం కానీ ఇప్పుడు ఇంకా 4 శోధనలు ఎక్కువ పెరిగినాయి బ్రదర్, అందుకే నో, మరి అప్పుడే అసలు అవసరం. అప్పుడే అవసరం విశ్వాసంలో నిలకడ, విశ్వాసంలో స్థిరత్వం అప్పుడే అవసరం. అంతా బాగున్నప్పుడు నేను విశ్వాసంలో ఉన్నానని చెప్పుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు. భాష గారు మెచ్చుకుంటూ వాక్యం చెప్పారంటే, అబ్బా మా భాష గారు భలే వాక్యం చెప్తారండి, తిడితే చెప్పాను చూసుకోవాలి, వేరే దారి చూసుకోవాలి, ఏదో ఒకటి నిదానంగా చెప్పి కారణం చెప్పి వేరే కారణం చెప్పి ఈ సంఘం ఈ బ్రదర్ వీళ్ళు వద్దులే కానీ ఇంకో దారి చూసుకుందాంలే. లేదు, అట్లాంటి టైంలోనే లేదు నన్ను దేవుడు స్థిరంగా చేస్తాడు, నేను నిలబడతా, దేవుడు నాకు కార్యం చేస్తాడు అంటే అప్పుడు యేసు ప్రభు అగ్నిలో కూడా ఉంటాడు అక్కడ. అర్థమైందండి? అది ఇంపార్టెంట్. తర్వాత 3వ మాట, 1 సమూయేలు గ్రంథం 1 కొరింథీ 16వ అధ్యాయంలో 13వ వచనంలో 3వ మాట, పౌరుషము గలవారే. అంటే ఈ తెలుగు పదం ఇంగ్లీష్లో ఏ పదాలతో పోల్చి చెప్పినా లేకపోతే వేరే భాషలో నాకు తెలియదు కానీ అంత తొందరగా మ్యాచ్ అవ్వట్లేదు, కానీ తెలుగులో మాత్రం ఈ మాట పౌరుషం గలవారైండు అనే మాట చాలా అద్భుతంగా ఉంది. అసలు ఆ పౌరుషం అన్న మాట దగ్గరే మనకు అసలు లోపల రక్తం ఉడికిపోతున్నట్లుగా అంత పదం అర్థం వస్తుంది చక్కగా కదా. పౌరుషము, దేనికోసం పౌరుషం? నన్నంటాడా అన్నంటాను చూడు. అలాగా ఇక్కడ పౌరుషం ఏ విషయాల్లో అంటే దేవుని విషయాల గురించి. ఇది మీకు అర్థం అవ్వాలంటే తర్వాత ఇంటికి వెళ్ళాక 1 సమూయేలు 17వ అధ్యాయం చదవండి. 1 సమూయేలు 17 అనగానే మీకు మైండ్లోకి రావాలి ఏముంది అక్కడ. బైబిల్ చదివేకి అర్థమైంది. దావీదు గురించి రాస్తుంది. గొలియాతు వచ్చి దేవుని గురించి దూషించి మాట్లాడుతూ హే రండి అంటే అప్పుడు అంటాడు దావీదు 1 సమూయేలు 17వ అధ్యాయంలో, సున్నత లేని వీడా మన దేవుడిని దూషించి మాట్లాడుతూ కమా నేనున్నాను అని చెప్పి పౌరుషం కలిగిన వాడై, నన్నంటున్నారా అని అనలేదు ఆయన. నా గురించి ఎవడు పట్టించుకో. ఆడ సౌలు అన్నాడు, రాజు ఆయన, నువ్వెవడ పక్క గొర్రెలు కాసుకునేవాడు, నన్ను గొర్రెలు కాసుకునేవాడు అన్నాడా అయ్యని పట్టించుకోవాలా. ఆడు ఫిలిస్తీయుడు నా దేవుని గురించి దేవుని విషయాల గురించి ధిక్కరించి మాట్లాడతాడు. అటు సంగతి నేను దేవుని విషయాల్లో పౌరుషం రావాలండి. నన్నేదో అన్నారని చెప్పి సురేష్ పాష్ గారు నల్లగా ఉన్నారు, పొట్టుకున్నాడు, నన్ను అంటున్నారు అందరూ చెప్పు వీళ్ళు ఎవరింటికి బాగున్నాను నేను ఎవరిని పట్టించుకుని నో. దేవుణ్ణి ఏమన్నంటే పౌరుషం రావాలి. దేవుణ్ణి ఏమన్నంటే పౌరుషం అంటే దేవుని విషయాలు. అవును కదా, నేను ప్రార్థన చేయలేకపోతున్నా, ప్రార్థనకు రాలేకపోతున్నా, అయ్యో ఆ విషయంలో పౌరుషం రావాలండి. అర్థమైందా? పౌరుషం అందుకు రావాలి, అంతేగాని ఇంకా వేరే విషయాలకి పౌరుషం వచ్చి కొడతానంటే కుదరదు. అది పౌరుషం గలవారై ఉండాలి. అది ఎన్నో మాట అండి? 3వ మాట. 4వ మాట అక్కడ బలవంతులయ్యుండి. ఎందుకు బలవంతులై ఉండాలి? ఇంకోటి కొట్టే దెబ్బెమ్మటి పడిపోవాలి వాడు. అందుకోసం బలంగా పెంచుకొని రోజు 4 గుడ్లు తిని 20 ఇడ్లీలు తిని మంచి బలవంతులు. దేనికి బలవంతులు ఉండాలండి మనం? ఏ విషయంలో బలవంతులు ఉండాలి? 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో మీకు ఇప్పుడు చదవటానికి టైం లేకపోతే నేను చెప్పేస్తా. క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్మ. క్రీస్తు యేసులో కృప ఉంది, అయ్యా కృపచేత బలవంతుడు. కృపలో బలవంతం అవ్వాలి. కృపలో హృదయము కృపలో బలవంతం అవ్వాలి. కానీ ప్రతి దానికి చీటికి మాటికి ముక్కు మీద కోపంలాగా అని ఇసుకుపడ్డామనుకో అది కృపలో అవ్వదు. కృప ఏం చేస్తుందంటే సరేలే క్షమించేద్దాం, సరేలే దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, మనమైతే మేలే చేద్దాం. ఇదండి కృప. నువ్వు ఈ కృపలో బలపడ్డావు అనుకో, దానికి మించిన ఆయుధం మరొకటి లేదు. కృపలో బలపడిన మించిన కృపలో నువ్వు బలవంతుడిగా ఉన్నావంటే, క్రీస్తు యేసునందు కృపచేత నువ్వు బలవంతుడు అంటే దానికి మించిన ఆయుధం మరొకటి లేదు. ఏంటి నేను ఎంత యాసన కూడా ఏం అంటలేదన్నా? ఎస్, ఎందుకంటే ఆయన హృదయం కృపచేత బలవంతమైంది కాబట్టి ఆయన కృపలో దేవుడిని క్షమించి వదిలేశాడని చెప్పి ఆయన కూడా క్షమించి వదిలేసి అట్లా చేస్తున్నాడమ్మా. అందుకే ఎస్, అది గుర్తుపెట్టుకోవాలి. కృప క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు ఒక. ఇక చివరి మాట ఏమని రాస్తుందండి? మీరు చేయు కార్యములన్నయో ప్రేమతో చేయుడి. కొందరు చేస్తే నేనే చేస్తున్నాను అని చూపించుకోవడానికి చేయొచ్చు. కొందరు చేస్తే నేను ఇది చేస్తే నాకు ఇంకేదో మేలు జరిగిద్ది కాబట్టి అందుకు చేస్తున్నాను అని చేయొచ్చు. కొందరు చేస్తే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చు. కొందరు చేస్తారు ఎందుకంటే ట్యాక్స్ తగ్గిద్ది అని.
పన్ను వసూలు తగ్గి ట్యాక్సులు తగ్గుతాయి కదా, అందుకు చేస్తారు. కానీ ఇక్కడే ఎందుకు చేయమంటున్నాడు? మీరు చేయు కార్యములని ప్రేమతో చేయుడని. ఎందుకు ఈ ప్రేమ ఎందుకు చేయమంటున్నాడు అంటే, ప్రేమ ఏం చేస్తుంది అంటే, 1 పేతురు పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనం ఒక్క మాట చదవండి, మనం క్లోజ్ చేసుకుందాం. 1 పేతురు 4:8. అబోవ్ ఆల్ థింగ్స్, ఎస్. సో చారిటీ అంటే ప్రేమ అనే పదం అక్కడ మన తెలుగు బైబిల్లో వాడబడింది. ఇంగ్లీష్ బైబిల్లో లవ్ అనే పదం వాడబడకుండా కింగ్ జేమ్స్ వర్షన్ కేజేవీలో చారిటీ అనే పదం వాడబడింది. చారిటీకి లవ్కి మళ్ళీ అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. ప్రేమకి చారిటీకి డిఫరెన్స్ ఏంటంటే, ప్రేమ ఇంగ్లీష్ వర్డ్ చారిటీ ప్రకారం డెఫినేషన్ ఏంటంటే, లవ్ అనేటువంటి జస్ట్ ప్రేమ అనేటువంటి పదంగా అర్థమైంది మనకి. బట్ చారిటీ అంటే ఏంటంటే లవ్ ఇన్ యాక్షన్. అర్థమైందా? లవ్ ఇన్ యాక్షన్, ప్రేమను ఆ యొక్క కార్యాల్లో చేసి చూపించడాన్ని ప్రేమ అంటారు. అది చారిటీ. ఓకే, రైట్. సో ఇక్కడ ప్రేమను అనే పదం ఎందుకు ప్రేమతో చేయాలని కార్యాలంటే, ప్రేమ ఏం చేస్తుందంట? అనేక పాపములను. అదండి, నీకు నాకు మధ్య ప్రేమ ఉందనుకోండి, ఏదైనా తప్పుగా ఏదన్నా అన్నా కూడా, హే బ్రదరే కదా, తమ్ముడే కదా, సిస్టరే కదా అన్నయ్య, సరే అయిపోయింది. అదండి ప్రేమ ఏం చేస్తంట? ప్రేమ అనేక పాపములను కప్పును. అట్టంటాడు, నేను ఒప్పుకోను, అక్కడ ప్రేమ ఉండదు. అర్థమైందా? అలా పట్టించుకోవాలంటే యేసు ప్రభు ఎన్ని పట్టించుకోవాలండి మన గురించి? చూపుల దగ్గర నుంచి మొదలు పెట్టాలి, లేదా లోపల ఊహల దగ్గర నుంచి. ఇందాక బ్రదర్ చక్కగా వాక్యం చెప్పినట్టు అసలు లోపల తలంపులే చెడు ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, దేవుడు దాన్ని కూడా పట్టుకోవాలి. అసలు చెప్తున్నా అన్నిటినీ. బట్ లవ్ కవర్స్ ఆల్ థింగ్స్, ప్రేమ అనేక పాపములను కప్పును. ఏమండి, ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుందాం. 4 5 చెప్పింది ఇప్పుడు దాకా. వాచ్ఫుల్నెస్, మొదటి మెలకువ తలంగా ఉందాం ప్రార్థన చేయటానికి. తర్వాత విశ్వాసంలో స్థిరంగా ఉందాం. కష్టమే పెరిగింది కదా అని చెప్పేసి విశ్వాసంలో సడలిపోవద్దు. తర్వాత పౌరుషం గలవారై ఉండే, ఏ విషయాల్లో దేవుని సంబంధించిన విషయంలో, అయ్యో నేను ప్రేయర్ చేసుకోలేకపోతున్నానే, అయ్యో దేవుని సంఘంలో సహవాసం లేకపోతున్నానే, లేకపోతే నేను ఈ విధంగా ఆత్మీయ ఎదగలేక, పౌరుషం దేవుని కొరకు, దేవుని విషయాలకు. తర్వాత బలవంతులైనడి. ఎందుకు? కృపలో మన హృదయం బలవంతవలసింది కృపచేత, దేవుని కృపచేత. అప్పుడు అది మృదువుగా ఉంటుంది కానీ గట్టి రాయిగా ఉండదు. తర్వాత చివరికి ప్రేమ చేసే ప్రేమ. ఎందుకంటే ప్రేమ అనేక పాపములను కప్పును. సహోదరుడిగా సహోదరుడిగా అనేక సార్లు ఏదో చిన్న పొరపాట్లు ఉన్నాయా, నీలో ప్రేమ ఉంటే ఆ సహోదరుడి తప్పుని కప్పు చేసి, దేవా నీకు వదిలేస్తున్నా, అది అంతవరకు చాలు. అంతేగాని బ్రదర్ నీకు తెలుసా ఈ సిస్టర్ ఏం చేస్తుందో, ఆ బ్రదర్ మళ్ళీ దాన్ని నా పేపర్లకి, బీబీసీకి, TV9కి, TVX అటన్నీ పంపినక్కర్లా. ఓకే, రైట్. కాబట్టి ఆ 5 మాటలు కూడా ఈ వారం ధ్యానానికి మనం ధ్యానించుదాం. 2 పోర్షన్లు మిమ్మల్ని ఇంటికి వెళ్ళి చదవమన్నాను. 3 సమయాలు 17వ అధ్యాయము, తర్వాత దానియేలు 3వ అధ్యాయం, అవి కూడా చదవండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. వాక్యం కొరకు జాన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత రమేష్ బ్రదర్ కమ్యూనియన్ ఇస్తారు. మనకి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. వాక్యం కోసం, వాక్యం ఏదైతే బోధించబడిందో దానికోసం ప్రార్థించుకుందాం. అందరూ ఆసక్తితో తలలు ఉంచాల్సిందిగా కోరుచున్నాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎన్నిక లేని మమ్మల్ని ఈ లోకం నుంచి వేరు చేసి, దేవుడా తండ్రి మీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు. దేవుడా తండ్రి, నిజమే తండ్రి, మీరు కానీ నాయన ఈరోజు నాయన మేము నిద్రించిన సమయంలో నాయన మీరు మా లెక్కలు కానీ సరిచేసి ఉంటే మేము ఈరోజు మీ సన్నిధిలో ఉండేవారం కాదు నాయన. ఇంకా నాయన మేము నాయన మా యొక్క మనసులో ఏదైనా మాలిన్యాలు ఉంటే నాయన దేవుడా తండ్రి అవి కడిగి వేసుకోవడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. విన్న 2 ఉపమానాలను బట్టి, వాక్యాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుడా తండ్రి, మీరు ఏ వాక్యంతో అయితే మమ్మల్ని నాయన హృదయాలను ఎలా ఉంచుకోవాలో అని మీరు సరిచేసుకోవాలని మీ వాక్యం ద్వారా మాట్లాడి ఉంటున్నారు. నిజమే తండ్రి, మా హృదయాలు, మా అంతరింద్రియాలు మీరు చూసినప్పుడు తేటగా కనబడుతున్నాయని మీ వాక్యం హెచ్చరిస్తుంది నాయన. అయినప్పటికీ నాయన మా మనసులో ఏదో పెట్టుకొని నాయన నటించే వారముగా మేము ఉంటున్నామేమో దేవుడా తండ్రి, అది మీ వాక్యంతో హెచ్చరించారు నాయన. మేము సరి చేసుకునే వారముగా ఉండేలాగిన కృపను దయచేయండి నాయన. మీరు చూసినప్పుడు మా హృదయాలు మీ యొక్క పరిశుద్ధతతో నింపబడేలాగిన కృపను దయచేయండి నాయన. అంతేకాకుండా 2వ వాక్యంలో నాయన దేవుడా తండ్రి, ఏ విషయంలో మేము నిలకడగా ఉండాలి, మెలకువగా ఉండాలి,
నాయన ఏ విశ్వాసంలో ఎలా నిలకడగా ఉండాలి, నాయన పౌరుషంగా ఏ విషయాల్లో ఉండాలి, బలవంతులుగా ఏ విషయంలో ఉండాలి, ప్రేమతో ఏ కార్యాలు చేయాలని నాయన మీ వాక్యం గొప్పగా బోధించారు నాయన. దేవుడా తండ్రి, నిజమే తండ్రి, ఇవన్నీ తెలియక మా ఇష్టానుసారంగా మేము మమ్మల్ని మేము చూసుకుంటూ మా విషయాల్లో మేము ఇవన్నీ చేస్తున్నావేమో నాయన. దేవుడా తండ్రి, మీరు గొప్పగా మమ్మల్ని హెచ్చరించారు ఈ ఉదయకాల సమయంలో. నాయన ఏ వాక్యాలు మాలో విత్తబడి ఉన్నాయో ఆ వాక్యాలన్నీ విడిచిపెట్టకుండా అవి నాయన మాలో విత్తబడి ఫలించలాగున కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. బలలో పాల్గొనడానికి మన హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. కన్ను మూసుకొని తల వంచి మీ హృదయాలను మీరు పరీక్షించుకోండి. నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటాను. ఎవరి హృదయాన్ని వాళ్ళు పరీక్షించుకుంటారు. పక్కన వాళ్ళ హృదయాన్ని పరీక్షించొద్దు. భర్త హృదయాన్ని భార్య పరీక్షించొద్దు. భార్య హృదయాన్ని భర్త పరీక్షించొద్దు. ఎవరి హృదయాన్ని వాళ్ళు మనం పరీక్ష చేసుకుందాం. నేను క్రీస్తుని ఏ విధంగా ఆరాధన చేస్తున్నాను? యేసు నా పాపాల కొరకు సిలువలో చనిపోయాడు. మరి నేను ఎంతవరకు ఆయన త్యాగాన్ని గుర్తిస్తున్నాను? ఆయన త్యాగానికి నేను విలువనిస్తున్నానా? పాపం చేసింది నేను, దారి తొలగిపోయింది నేను, కానీ ఎంతవరకు నేను దేవుని ప్రేమను గుర్తించగలిగా? ఎందుకంటే దారి తొలగిన నన్ను మరలా యేసు కనుగొని రక్షించాడు. కాబట్టి యేసుని జ్ఞాపకం చేసుకునే సమయం. యేసుని జ్ఞాపకం చేసుకో, ఇంకెవరిని జ్ఞాపకం చేసుకోవద్దు. నీ కొరకు ప్రాణం పెట్టింది యేసు మాత్రమే. నీ కొరకు రక్తం గార్చింది యేసు మాత్రమే. నిన్ను పాపాల నుంచి క్షమించగలిగింది యేసు మాత్రమే. కాబట్టి యేసుని జ్ఞాపకం చేసుకో. సర్వోన్నతుడైన మా గొప్ప తండ్రి, పరలోకపు దేవ, మహోన్నతుడా, మేము పాపము చేసి నీ నుండి సంబంధం కోల్పోయినప్పుడు అయ్యా, తిరిగి మరలా మమ్మల్ని మీతో సంబంధం కలుపుకోవాలని నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారిని మా కొరకు ఈ లోకంలోనికి పంపించి, క్రీస్తువారు మా కొరకు అయ్యా విమోచన కార్యం జరిగించి, గాయాలు పొంది, అవమానాలు భరించి, నిందలు భరించి మమ్ములను తిరిగి నీ కుమారులుగాను కుమార్తెలుగా చేసి ఉన్నారు. అందుల కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభా? ఏమివ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకునేటికై దీన్ని చేయుడి అని చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. సర్వోన్నతుడా, శాశ్వతమైన ప్రేమను చూపించిన మా తండ్రి, అయ్యా, మా హృదయాలన్నీ కూడా పాపంతో నింపబడి నీకు దూరమైన సందర్భంలో పరిశుద్ధుడైన నీవు మరలా తిరిగి నీతో మమ్మల్ని చేర్చుకోవాలంటే, మమ్మలను నీతిమంతులుగా చేయాలనే ఉద్దేశంతో నీతిమంతుడైన పరిశుద్ధుడైన నీ కుమారుని మా కొరకు ఈ లోకంలోనికి పంపించి, అయా, నీ పరిశుద్ధుడైన కుమారుడు యేసుక్రీస్తు వారు మా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని, ప్రాణత్యాగాన్ని చేసి, ఆ పరిశుద్ధ రక్తంలో మా ప్రతి దుర్మార్గ పాపములన్నిటినీ కడిగివేసి మమ్మల్ని ఉచితంగానే నీ కృపచేత నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి ఉన్నారు. అందును బట్టి నేను నీకేమి ఇవ్వగలను ప్రభా? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొందాం. శాశ్వతమైన ప్రేమను చూపిస్తున్న మా గొప్ప దేవ, నిత్యుడు తండ్రి, అయ్యా, గొప్ప కార్యం జరిగించిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే ఈ గొప్ప సమయాన్ని మాకు ఇచ్చావు. ఈ గొప్ప జ్ఞాపకాల్లో ఎవరెవరైతే బలలో పాల్గొన్నారో
వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం వారికి దయచేయండి అయ్యా. ఇక్కడ కూర్చున్న వారు ప్రతి ఒక్కరికి వారికి ఉన్నటువంటి బాధ కన్నీరేంటో నీకు తెలుసు. ఆ బాధని, ఆ కన్నీరుని తుడిచి నువ్వు ఆదరణతో వారిని ఆదరించి వారికి నీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నా మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా మేము ప్రేమించిన మా గొప్ప దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు. దేవా, నీవు ఈరోజు మమ్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చావు, నీకు చాలా వందనాలు. మరి నీ వాక్యాలు, 2 వాక్యాలు వినే అవకాశం ఇచ్చావు. ఆ 2 వాక్యాలను బట్టి మేము జీవించడానికి, నేను మహిమపరచడానికి సహాయం చేయండి అయ్యా. అలాగే నీ బిడ్డలు ఇచ్చిన కానుక అది నీ మహిమార్థమై వాడుకోనండి ప్రభా. అలాగే రత్నా సిస్టరు, మరి కోటి బ్రదరు, వారు కూడా అనారోగ్యంగా ఉన్నారని విన్నాం, వారిని స్వస్థపరచండి. రాణి సిస్టర్ వాళ్ళ కజిన్ బ్రదరు హాస్పిటల్లో ఉంటుండగా ఆయన మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే చంద్రయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చంద్రయ్య గారికి రక్షణ దయచేయండి, వారింటి వారు రక్షణ పొంది బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, మరి ఇంకా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా వారికి, స్టూడెంట్స్కి ఎగ్జామ్స్లో సహాయం చేయండి. పెద్దలు వారి యొక్క పని స్థలాల్లో వారికి తోడు దయచేయండి. ప్రత్యేకంగా ఝాన్సీ వాళ్ళ అక్క కుమారుడు తనకున్న అనారోగ్య పరిస్థితి నీకు తెలుసు, వైద్యులను మించిన పరమ వైద్యుడు, మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరి శ్రీకాంత్ని మీరు కంప్లీట్గా స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. మరి హేనా చిన్న పాప తండ్రి, తనను కూడా నువ్వు స్వస్థపరిచావు, ఈరోజు మందిరానికి తీసుకొచ్చావు, నీకు వందనాలు. వారి ఇంట్లో నీ చిత్తమైతే ప్రతి